ఇక తెల్లారి లేస్తే పచ్చి అబద్ధాలు చెప్పడం, దేశాన్ని మభ్యపెట్టడం నరేంద్ర మోడీ గారికి వెన్నెతోని విట్టినటువంటి విద్య అయింది. ఇప్పుడట మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ చూసిరుగా కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చెవులల్లో పెట్టుకొని ఇద్దరాలు మొదలు ఏం మాట్లాడుతురో కాడికి ఇంకొచ్చిండట. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికే కదా నడుస్తుంది ఆ కేసు. డైరెక్ట్ ఫోన్ కాల్ చేస్తే ఈ నగాల పాడగానని చెప్పి వాట్సాప్లో చేసుడు పెట్టిరు. ఇప్పుడు వాట్సాప్లో కాల్ చేస్తే నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు ఎరికేనా, మేము వాట్సాప్లో చేసినవి కూడా వినవలసి ఉంటుంది అని చెప్పి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసాను. అంటే మనకు ప్రజలకు వ్యక్తిగత భద్రత లేకుండా అయిపోయింది, హక్కులు లేకుండా అయిపోయినాయి. ఇంకో మాట, చండీగఢ్లో మొన్న ఏమైంది, చండీగఢ్ నగరపాలక ఎన్నికలలో ఎన్నికల అధికారే, రిటర్నింగ్ అధికారే దొంగతనంగా దిద్ది భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే సుప్రీంకోర్టు తిట్టి చివాట్లు పెట్టి దొంగతనంగా బీజేపీ గెలవాలనుకుంటుందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఆరో దొంగతనం హిమాచల్ ప్రదేశ్ లో 10 అసెంబ్లీ స్థానాలు మొన్న ఏకగ్రీవమైన భారతీయ జనతా పార్టీ ఎందుకైనాయి? ఇదే దొంగ పనులు చేయడం వల్ల. మొన్న సూరత్ లో దళాల్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైనాడా? ఎట్లయిండు? ఇవే దొంగ పనులు చేయడం వల్ల. రేపు పొద్దుగాల ఏం చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? 1 నేషన్ 1 ఎలక్షన్. ఇక ఈసారి కనుక పురుక్కున బీజేపీ కోటేస్తామా 1 నేషన్ 0 ఎలక్షన్. ఎలక్షనే ఉండదు. ఇక ఓటెత్తందుకు ఇక మనకు హక్కులు లేవు, బిక్కులు లేవు. ఎందుకంటే మొత్తం ఓట్లే రద్దు చేయబోతుండన్నట్టు. మరి ఓటు ఉంటేనే కదా నాయకులంతా వచ్చి కూర్చునేది. ఇడా ఓటు లేకపోతే ప్రజల్ని ఎవడు పట్టించుకుంటాడు? అందుకోసమే మీకు హక్కులు కల్పించేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావన్నా, మీ హక్కులను రద్దు చేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావన్నా, అమ్మలక్కలు మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.